హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నోస్. సార్, ట్రంప్కు మోదీ గారు కాల్ చేశారని, అమెరికా మొత్తం కూడా దిగొచ్చిందని, ఇప్పటివరకు అయితే టారిఫ్స్ అన్ని కూడా విధించారు కదా, వాటి అన్నింటి కూడా ఇప్పుడు ట్రంప్ ఎత్తేయబోతున్నాడని చెప్పేసి వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి సార్. మరి నిజంగా ట్రంప్కు మోదీ గారు కాల్ చేశారా? కాల్ చేస్తే ఎందుకు కాల్ చేశారు? ఏం మాట్లాడుంటారు? మరి ఎలా ఉండబోతుంది అమెరికాకు భారత్ మధ్య ట్రేడ్కి సంబంధించి? యా నిన్న ట్రంప్కి మోడీ కాల్ చేశాడు. మోడీ ట్వీట్ కూడా చేశాడు. ఇలాగ నా ఫ్రెండ్ ట్రంప్కి కాల్ చేశాను, అమెరికన్ ప్రెసిడెంట్ అని కూడా అనలేదు, నా ఫ్రెండ్ ట్రంప్ అని అన్నాడు. సో కాల్ చేశాను, ఆయన అభినందించాను, అలాగే ట్రేడ్కి సంబంధించి కూడా ప్రోగ్రెస్ ఉంది అనేది ఆశావాహమైన ట్వీట్ అయితే చేశాడు. సో అసలు ట్రంప్ కూడా క్లోజ్గా స్పందించాడని, ఇప్పటి నుంచి స్టే ఇన్ క్లోజ్ టచ్ ఓవర్ ద కమింగ్ వీక్స్ అని కూడా దాంట్లో రాశాడు. అంటే ఇద్దరు క్లోజ్ టచ్లో ఉండి సమస్యలను, ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనేది కూడా ఉంది. ఓవరాల్గా ఒక ఆప్టమిజం అయితే మోడీ ట్వీట్లో కనబడుతుంది. దీన్ని విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా కాల్ చేయడం ఉద్దేశం ఏంటంటే సక్సెస్ ఆఫ్ ద హిస్టారిక్ గాజా పీస్ ప్లాన్. అంటే ఈ మధ్య గాజాకి, అంటే గాజా అంటే పాలస్తీనాలో, గాజా వెస్ట్ బ్యాంక్ అనే రెండు ఉంటాయి. రెండిట్లో కూడా పాలస్తీనియన్ ప్రజలు నివసిస్తుంటారు. గాజాలో 23 లక్షల మంది పాలస్తీనియన్లు ఉన్నారు. 2023 అక్టోబర్ 7న హమస్ అని, అంటే గాజాని పరిపాలించేది హమస్ అనే సంస్థ. ఆ హమస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేసి ఒక 100-150 మందిని బందీలుగా పట్టుకుపోయారు. వాళ్ళ వెర్షన్ ఏంటంటే పాలస్తీనా ఒక బందీఖానా లాగా, జైలు లాగా బంధించేశారు వీళ్ళు. వెస్ట్ బ్యాంక్ని అలాగే చేశారు, గాజాని అలాగే చేశారు. అలాగే మా హమస్ అనేక మంది లీడర్ని వాళ్ళ జైళ్ళల్లో పెట్టుకొని టార్చర్ చేస్తున్నారు. ఆ ఖైదీలను వదిలితే మేము మా బందీలను వదులుతామనేది వాళ్ళ వెర్షన్. దీన్ని మొత్తానికి ప్రపంచం అంతా కూడా హమస్ని ఖండించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వారు ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో దాదాపు 55,000 నుంచి 60,000 మందిని ఇజ్రాయెల్ పౌరుల్ని చంపేసింది. అందులో 20,000 నుంచి 25,000 మంది పిల్లలు ఉన్నారు. సో ఈ స్థాయిలో దీన్ని మానవ మారణ హోమంగా చెప్పుకోవచ్చు, జెనోసైడ్ అని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో చంపింది. దీన్ని ఇప్పుడు ట్రంప్ వాళ్ళిద్దరి మధ్య శాంతి కుదిరించాడు. నిజానికి ట్రంప్ అనుకుంటే యుద్ధం ఎప్పుడో ఆగుండేది, కానీ ట్రంప్ అనుకోలేదు అనేది ఒక వాస్తవం. సో ఇప్పుడు ట్రంప్కి అవసరమైంది కాబట్టి ఇప్పుడు ఆపాడు. అది కూడా ఈ ఒప్పందం కూడా కంప్లీట్గా అది ట్రంప్కి వాళ్ళ ఫ్యామిలీ, కొడుకు, అల్లుడు అక్కడ గాజాలో రియల్ ఎస్టేట్గా మార్చడం కోసమే చేస్తారనేది ఆరోపణ ఉంది. ఏదేమైనా ఒక 20 పాయింట్ ఫార్ములా అంటారు దీన్ని. 20 పాయింట్స్ ఒక ఫార్ములాని ట్రంప్ రెడీ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒప్పించాడు. అంటే అందులో ఫేజ్ 1లో ఇజ్రాయిల్ ఏమో హమస్ సంబంధించిన నాయకుల్ని తమ జైల్లో బందీలుగా ఉన్న వాళ్ళని వదలాలి, అట్లాగే హమస్ ఏమో ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టాలి. అట్లాగే సీజ్ ఫైర్ అంటారు. నిజానికి సీజ్ ఫైర్ కూడా కాదు. సీజ్ ఫైర్ అంటే అర్థమేమి, ఇద్దరు ఈక్వల్గా పోరాడుతుంటే కాల్పుల విరమణ. ఇది ఏకపక్ష దాడి. ఇజ్రాయెల్ అనేది భయంకరంగా దాడి చేసి ప్రజల్ని దాదాపు 70-80% ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేశారు. ఎంత ఘోరంగా అంటే కావాలని ఆహార పొట్లాలు ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం, వచ్చిన వాళ్ళ మీద కాల్పులు జరపడం, ఆ స్థాయిలో అత్యంత దారుణంగా దాన్ని ఆపడానికి ట్రంప్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మోడీ ట్రంప్కి కాల్ చేసి అభినందించాడు. ట్రంప్కి అంటే మంచి పని చేసావు, నువ్వు వాళ్ళిద్దరి మధ్య శాంతి కుదురుస్తున్నావు అనేది మోడీ ఉద్దేశం. అట్లాగే బెంజమిన్ నెతన్యాహు కూడా ఫోన్ చేసి అభినందించాడు. యుద్ధాన్ని ఆపడం మంచిదే అనేది అంటే ట్రంప్. మోడీ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మోడీ చేసింది కరెక్టే. ఎందుకంటే మనకి ఏ దేశంతో కూడా శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రత్వం అనేది ఉండదు. బ్యాలెన్స్గా వెళ్ళాలి మనం. పరిస్థితులు ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇంటర్నెట్లో. దాన్ని బేస్ చేసుకొని ఘర్షణ వైఖరి తీసుకోకుండా ఇండియా ముందు నుంచి కూడా అలీన విధానం అంటారు. అలీన విధానం అంటే తటస్థ విధానం. మనం ఏదో పక్షం వైపు సైడ్ తీసుకొని
మాట్లాడడం అనేది మన ఇండియన్ విధానం కాదు. అదే దాన్ని మోడీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. గతంలో నెహ్రూ కావచ్చు, మిగతా ప్రభుత్వాలు చేసిన దాన్ని మోడీ ప్రభుత్వం కూడా మోరార్లెస్ చేస్తుందన్నమాట. అలాగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే నిజంగానే మోడీ మాట్లాడడం వల్ల ట్రంప్ కొంత మెత్తబడి ఈ టారిఫ్స్ తీసేస్తారా అనేది ఇప్పుడు చర్చ. యాక్చువల్గా మనందరికీ తెలుసు జూలైలో రెసిప్రకల్ టారిఫ్స్ అని 25% ట్రంప్ పెంచాడు. దీనికి నేపథ్యం ఏంటంటే 2019లో స్టీలు, అల్యూమినియం వీటి మీద ఇండియా నుంచి అమెరికాకి ఎగుమతి చేసే స్టీలు, అల్యూమినియం మీద అమెరికా టారిఫ్స్ పెంచింది. దానికి ప్రతీకారంగా ఇండియా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్మండ్స్, మోటార్ సైకిల్ వాటి మీద ఇండియా కూడా ఇక్కడ టారిఫ్స్ అనేవి పెంచిందనమాట. సో ఈ నేపథ్యం ఉందన్నమాట దానికి. దాంతో ట్రంప్ వచ్చిన తర్వాత జూలైలో రెసిప్రాకల్ టారిఫ్స్ అంటే ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏమంటే అమెరికా నుంచి ఇండియాకి వెళ్తున్న వస్తువుల మీద మీరు 100, 150, 70 ఇలాగా విపరీతంగా వేస్తున్నారు. ఇండియా నుంచి అమెరికా మీద వస్తున్నది యావరేజ్లో 3% కంటే పెంచలేదు. ఇవన్నీ ఈక్వల్ చేయాలంటే మేము కూడా మీ మీద వేయాలి. ఎందుకంటే ఇండియా, అమెరికా మధ్య వాణిజ్యం అనేది మొన్న మార్చి నాటికి ఈ 2025 మార్చి నాటికి $132 బిలియన్ ఉందన్నమాట బైలేటరల్ ట్రేడ్. ఇందులో 40 నుంచి 45 బిలియన్ మిగులు మనకి మిగులుతుంది. ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ట్రేడ్ సర్ప్లస్ అనేది అంటే మొత్తం వాణిజ్యంలో ఫైనల్గా చూసుకున్నప్పుడు మనకి 40 నుంచి 45 బిలియన్ డాలర్ల వర్త్ మనం ఎక్కువ చేస్తున్నాం. అంటే వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకునే కంటే ఎగుమతి ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి వస్తువులు, 2 సేవలు. సో సేవల్లో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. వస్తువుల్లోనే ఇది మనకు మిగులుతుంది అనమాట. అంటే మనకు అతిపెద్ద దిగుమతిదారు ఇంపోర్టర్ ఎవరంటే అమెరికా అనమాట. సో అందువల్ల ట్రంప్ ఏమంటున్నాడంటే ఈక్వల్గా ఉండాలి కాబట్టి మేము కూడా 25% వేస్తున్నాం అని చెప్పాడు. దాని తర్వాత రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి. రష్యా మీద ఆంక్షలు ఉన్నప్పటికీ మీరు ఆంక్షల్ని ధిక్కరించి ఆయిల్ కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు రష్యా నుంచి మీరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మీ మీద ఇంకొక 25% వేస్తున్నానని చెప్పాడు. అది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది. ఓవరాల్గా 50% మన దేశ వస్తువుల మీద. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఫార్మా సెక్టర్ నుంచి పేటెంట్ ఉన్న మందుల మీద కూడా వేశాడు. ఓవరాల్గా ఇప్పుడు ట్రంప్ వేసిన టారిఫ్ వల్ల మన దేశానికి సంబంధించి 70% ఎగుమతుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. మనం అమెరికాకి ఎగుమతి చేసే వస్తువుల్లో ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులు అంటే ఔషధాలకు సంబంధించిన ఉత్పత్తులు, తర్వాత టెక్స్టైల్స్, తర్వాత ఇంజనీరింగ్ గూడ్స్, తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్, తర్వాత ఐటీ సర్వీసెస్ ఇవి మనం ఎగుమతి చేస్తున్నాం. దిగుమతి చేసుకునేవి ప్రధానంగా ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, తర్వాత మిషనరీ కావచ్చు, తర్వాత మినరల్ ఫ్యూయల్ కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవి మనం దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి. సో మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఫార్మా, జ్యువెలరీ, టెక్స్టైల్స్, తర్వాత అక్వా ఈ రంగాల మీద 70% వరకు ప్రభావం చూపుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఇండియన్ గవర్నమెంట్ మోడీ ఆధ్వర్యంలో 2 రకాల స్ట్రాటజీలని చేస్తుంది. ఒకటి, ట్రంప్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు చేస్తుంది. కొంత అక్కడ నుంచి దిగుమతుల్ని పెంచుకోవడానికి కూడా రెడీ సుముఖంగా ఉంది. అమెరికా ఏం చెప్తుందంటే, ఒకటి మీరు టారిఫ్స్ తగ్గించాలి, 2 మా దేశం నుంచి మీరు దిగుమతుల్ని పెంచుకోవాలి అనేది చెప్తుంది. దానికి కూడా కొంతవరకు పట్టువిడుపులతో చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. అది డిప్లొమాటిక్